మాట్లాడారు. ఎందుకంటే మాజీ మంత్రి మాజీ మంత్రి గారు మాట్లాడారు. ఎందుకంటే ఆయన పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ముందు, లేకపోతే ఆయన చేసినటువంటి మంత్రిత్వ శాఖలో, లేకపోతే ఆయనకున్నటువంటి వాక్చాతురము, ఆయనకున్నటువంటి కామెడీ టైమింగ్, ఇవన్నీ ఈ మధ్య కాలంలో ఆయనకున్నట్టు ఎవరికి లేదు చెప్పాలన్నట్టయితే. ఇప్పుడు ఎవరన్నా కానీ ఎల్లగానే పంట నష్టం అనేది, ఆయన కూడా మంత్రిగా పనిచేసినప్పుడు ఎవరన్నా కానీ ఈ ప్యానల్ ఉన్న వాళ్ళు వెళ్ళగానే పంట నష్టం అని క్యాలిక్యులేట్ చేయడానికి మీ శక్తో నా శక్తో సరిపోదు. దీనికంటూ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు వాళ్ళు వచ్చి ఏ పంటకి ఎంత అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేస్తారు. రెండోది ఏంటంటే, నేను అనడం ఏంటంటే, ఇది కూటమి ప్రభుత్వం. మాకు బిగ్గెస్ట్ ప్లస్ ఏంద్రా అంటే, కేంద్రం మాకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి అండగా నిలబడుతుంది. ఎంత రాష్ట్ర ప్రభుత్వం ఎంత సహాయం అందించినా కానీ దానికి 10 రెట్లు 20 రెట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి యొక్క విపత్తు నుంచి కాపాడడానికి మాకు ఈ రోజు 100% మోడీ గారు ఆల్రెడీ కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది. కేంద్ర మంత్రులు కూడా దీని మీద పర్యవేక్షణ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్స్ తీసుకుంటారు. స్టేట్ గవర్నమెంట్ రిపోర్ట్స్ ఇస్తుంది, సెంట్రల్ వాళ్ళు కూడా రిపోర్ట్స్ తీసుకుంటారు. రెండూ తీసుకున్న తర్వాత డెఫినెట్ గా ఏ పంటకి ఎంత నష్టం ఇవ్వాలనే దాని మీద 100% ఇస్తామండి. ఈ రోజు డబుల్ ఇంజన్ సర్కార్. ఎందుకంటే కేంద్రాన్ని ప్రతిసారి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి వాళ్ళకి అనవసరమైనటువంటి బర్డన్ పెట్టదు. ఇలాంటి సందర్భాల్లో కేంద్రం సహజంగానే వాళ్ళు అధికారం లేని చోట కూడా వాళ్ళంతూ చాలా వరకు సహాయం చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రాసెస్ లో ఖచ్చితంగా ఈ రోజు డబుల్ ఇంజన్ సర్కార్ ఎందుకు ఉండాలా, ఎన్డీఏ కూటమి ఎందుకు ఉండాలా, ఈ కూటమి అవసరం ఏంటి అనే ఒక ప్రజలకి తెలిసే ప్రాసెస్ లో ఇదొక అడ్వాంటేజ్ గా తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి సరైనటువంటి మనం డబ్బులు తీసుకోవచ్చి రైతులకి మెరుగ్గా ఎంత ఇవ్వగలుగుతామో అంత ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కృషి చేస్తుంది. ఇది చేతులెత్తేసే ప్రభుత్వం కాదు. ఎందుకంటే ఈ రోజు నేనైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు బురదలో కాలు పెట్టారు, బురదలో దిగారు అనే మాట నేనైతే మాట్లాడను. ఎందుకంటే మా నాయకుడికి అలా వెళ్ళడం అనేది ఆయన ధర్మము, ఆయనకు అదొక ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. ఆయనకు ఉన్నటువంటి దాంట్లో అలా చేయడం అనేది అతనికి ఒక సహజమైనటువంటి ఒక గుణం, ఒక నాయకత్వానికి ఉన్న సహజమైన. ఇప్పుడు ఆయన కూడా అన్నాడు ఏమంటే, మీరు లేపాలంటే లేపండి, బురదలో దిగి. నేనైతే అలా అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ఈ రోజు రైతు పక్షాన మాట్లాడడం మొదటిసారి కాదు, రైతు కోసం దిగడం మొదటిసారి కాదు. ఎవరు కూడా రాష్ట్రంలో ఏ రైతు కూడా డబ్బులు అధికారంలో లేనప్పుడే దాదాపు 3,000 మంది రైతులకి ₹1,00,000 చొప్పున ఇదే కడప జిల్లాలోకి ఇచ్చినటువంటి నాయకుడు రైతుల పట్ల ఏ విధంగా ఆయన పక్షపాతి అని తెలుసుకోవడానికి నేను తప్ప మేము జనసేన వాళ్ళు ఈ రోజు మేము దిగాము, మేము ఆ రోజు అనే మాట, ఆ రోజు గతంలో ఎవరు ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నారన్న మాట కూడా నేను మాట్లాడాను. ఎందుకంటే ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత కాబట్టి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అధికారులు మరి కొంచెం యాక్టివ్ అవుతారండి. 2 రోజుల్లో చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ రోజే చేస్తారు. దీన్ని ఎవరన్నా కానీ ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చినాడంటే అధికారులు పరిగెత్తే తీరు వేరు, ఒక జెడ్పీటీసీ వస్తే అక్కడ ఒక విఆర్ఓ పరిగెత్తే తీరు వేరు, ఒక సర్పంచ్ అటెండ్ అయితేనే ఒక సెక్రటరీ పరిగెత్తే తీరు వేరు. సో అధికార యంత్రాంగాన్ని పరిగెత్తించాలంటే రాజకీయంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా యాక్టివ్ గా ఉండాలి. ఈ ప్రాసెస్ లో ఈ గవర్నమెంట్ లో ఆర్టీజీఎస్ ద్వారా 24/7 ఈ గవర్నమెంట్ అద్భుతంగా హ్యాండిల్ చేశారనేదని మేము 100% చెప్పుకోగలుగుతున్నాం. మాక్సిమం డ్యామేజ్ కంట్రోల్ చేశాము. మీరు నష్టపరిహారం కూడా వెరీ సూన్ ఇది లెక్కలతో సంబంధించింది. ఎందుకంటే వన్స్ ఫ్లడ్స్ అయిన తర్వాత, ఇప్పుడు వర్షాలు ఉంటుంది, మొత్తం క్లియర్ అయిన తర్వాతే పంట నష్టాన్ని వేయగలుగుతారు తప్ప ఈ రోజు పంటలో కాలు పెట్టి పంట నష్టం వేయగలిగే టెక్నాలజీ ఇంకా మనకు రాలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు తెలియకపోవడం చాలా శోచనీయం చెప్పాలంటే. మనతో సింగులర్ వెంకటేష్ గారు ఉన్నారు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో ఓవరాల్గా గత 4-5 రోజుల నుంచి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు కానీ, తుఫానికి 2 రోజుల ముందు నుంచి కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి అలర్ట్ పబ్లిక్కి కాస్త వారికి ఒక అవగాహన వచ్చేటువంటి విధంగా, ఎక్కడైతే తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో అక్కడికి నేరుగా ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళి వారిని ఒప్పించి సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఆహారము మందులు పంపిణీ చేయటం, సో ప్రాణ నష్టాన్ని పూర్తిగా నివారించడంలో ఖచ్చితంగా ఒక అడుగు ముందుకు వేశారనేది చాలామంది అభిప్రాయం. మీరు ఓవరాల్గా మీరేం చెప్తారు ఈ అంశం మీద? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకి, అలాగే మీ వీక్షకులకు కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు చాలా సక్సెస్ఫుల్ గా ఈ తుఫాను వ్యవహారం ఏదైతే ఉందో దీన్ని నల్లేరు మీద నడకలాగానే వీళ్ళు దాటేశారని చెప్పేసి స్పష్టంగా మనం చెప్పగలం. ఎందుకంటే ఈ రోజు డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, సీఎం గారు కానివ్వండి, లోకేష్ బాబు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వీళ్ళు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఏదైతే మానిటర్ చేశారో ఈ తుఫాను వచ్చే ఒక 2 రోజులు 3 రోజులు
ఇదేం సడన్ గా వచ్చినటువంటి తుఫాన్ కాదు. ఒక 2 రోజులు 3 రోజుల ముందే మనకి ఈ టైం ఉంది. ఈ టైంలో వీళ్ళు తీసుకున్నటువంటి చర్యలు కానివ్వండి, ముఖ్యంగా